మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలరా, ఈ దినము అనగా 15వ తేదీ ఏప్రిల్ మాసం 2024వ సంవత్సరం సోమవారం దినపు ధ్యానాంశము దేవుని అనుసరించుట్లో ఎదుర్కొనేటువంటి సమస్యలు. ప్రియ దేవుని బిడ్డలరా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రసంగాల ద్వారా మరింత మేలు పొందుకొనులాగున మరి ప్రార్థించుకుందాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహాగణుడా, మీ కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. మహిమగల దేవ, మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవాధిపతి, కృప కలిగిన దేవ, ఇదిగోనైనా శ్రేష్టమైన సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు మాకు కృప దయచేశారు. లోకంలో గనులైన వారికి లేని భాగ్యాన్ని మాకు దయచేశారు. అవునాయన, మీ కృప చేత, మీ వాక్యము చేత బలపడుటకు నాయన మీరు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఆత్మకార్యంలో మారు మనసు మార్పు పొందుటకు కృప దయచేయండి. హృదయాలను కదిలించండి. వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుని క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యంలోనికి, ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవానికి నడిపించండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులరా, ఈరోజు ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి విశ్వాసి జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్య, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి అంశాన్ని, ఈ అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అదేమిటయ్యా అంటే దేవునిని అనుసరించుటలో ఎదుర్కొనేటువంటి సమస్యలు. ముఖ్యంగా జీవగ్రంథంలో పూర్ణ మనసుతో దేవునిని అనుసరించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. మనం అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి దేవుడు పిలిచినప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళాలి అంటే ఆయనను అనుసరించాలి, లేక ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. అలాగే అబ్రహామును తన ఇంట నుంచి పిలిచినప్పుడు కూడా దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, నా ఆజ్ఞను, నా మాటను గైకొనాలి. కనుక బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ మాట మనం చూస్తాం. యేసు ప్రభు వారు కూడా తన శిష్యులను నా వెంబడి రండి అని ఆహ్వానించారు. అలాగే ఈరోజు మనం అందరం కూడా ఆత్మీయ పాఠాల్లో మనం నేర్చుకునేటప్పుడు మన పిలుపు, మన ఏర్పాటు ఎరిగినటువంటి వారిగా దేవునిని అనుసరించాలని పత్రిక పాఠాలన్నింటిలో కూడా మనం చూస్తూ ఉంటాం. లోక మర్యాదను అనుసరింపక మరెవరిని అనుసరింపాలి అన్నట్లయితే, మనలను సృజించిన వాని పోలిక చొప్పున మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, అనుసరించాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఇలా మనం చూస్తూ ఉంటాం. అయితే పాత నిబంధన గ్రంథం, నిర్గమకాండ గ్రంథం 15వ అధ్యాయంలో మనం ఒక కీర్తన చూస్తాం. మోషే, ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని గురించి ఒక కీర్తన పాడుతున్నారు. ఎప్పుడయ్యా అన్నట్లయితే, వారు సముద్రము దాటిన తర్వాత మరలా అదే ఆరిన నేల మీద ఐగుప్తు సైన్యం వస్తూ ఉన్నప్పుడు మరలా మోషే ప్రార్థించగా ఆ నీళ్లు కాస్త కలిసిన తర్వాత అక్కడ వస్తున్నటువంటి ఐగుప్తు సైన్యం కాస్త ఆ సముద్రంలోనే సమాధి అయిపోయారు. ఆ ఉత్సాహంతో ఆ బంధకం నుంచి బయటకు వచ్చారని గొప్ప అద్భుతాన్ని చూసినటువంటి ఆ ప్రజలు అక్కడ మోషే నాయకత్వంలో ఒక పాట పాడారు. నిర్గమకాండ గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రములో పడత్రోసెనని ఈ జయగీతం పాడుకుంటూ పాడుతూ మనం దిగు వచనాల్లోకి వచ్చేసరికి 16, 17 వచనాల్లో మనం చూస్తే ఒక చక్కని మాట మనం ఉంటుంది. అదేమిటయ్యా అంటే, యెహోవా నీ ప్రజలను అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు, నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకునిన చోటును, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు అన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే దేవుడు తన ప్రజలను తోడుకొని రావాలి. ఎందుకనంటే నీ స్వాస్యమైన కొండ మీద తన నివాసము చోటకు వారిని నడిపించటానికి దేవుడు తన ప్రజల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు నన్ను వెంబడించండి అని చెప్పటానికి గల కారణం ఏమిటంటే, అలనాడు మన పితరులు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయనను అనుసరించుట, లేక ఆయన ఆజ్ఞలు అనుసరించటానికి గల కారణం ఏమిటయ్యా అంటే, శ్రేష్టమైనటువంటి స్థలానికి వారిని నడిపించాలి. ఆ ఆజ్ఞలు గైకొనకపోవటం వలన
ఆదాము ఆ శ్రేష్టమైన స్థితిని కోల్పోయారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ ఆజ్ఞను గైకొనకపోవటం వలన కొంతకాలము అవరోధం చూసాం. సుమారుగా 40 ఏళ్ళు వారు అరణ్యములోనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ప్రభు చేత ఆహ్వానించబడుతున్నాం. అక్కడ ఒక యవనస్తుడిని, ధనవంతుడైనటువంటి యవనస్తుని ప్రభువారు అంటారు కదా, నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నీవు నన్ను వెంబడించు అన్నారు. ప్రభు వారిని వెంబడించమని ప్రభు అనేక పర్యాలు చెప్పారు. నాగటి మీద చేపెట్టి వెనుక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాదు అన్నారు. అంటే ఆయన అనుసరించేటటువంటి ఉద్దేశము దేవునికి స్థిరంగా ఉంది. ఎందుకు అనుసరించాలి అంటే ఒక శ్రేష్టమైనటువంటి స్థితికి నడిపించటానికి ఆయన మనల్ని అనుసరించమంటున్నారు. అయితే అనుసరించటం అనేది మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ లోకంలో యాత్రికులుగా మనం ప్రయాణం చేయాలి. మనం జాన్ బెన్యన్ అనేటువంటి ఒక చక్కని ఆత్మీయ సువార్థికుడు, ముందు తరానికి చెందినటువంటి ఒక ఆయన యాత్రికుని ప్రయాణం అని ఒక చక్కని పుస్తకాన్ని రాశారు. ఇప్పటికీ కూడా చాలా ప్రాచుర్యం పొందినటువంటి విలువైనటువంటి పుస్తకం అది. ఆ పుస్తకంలో ఒక వ్యక్తి ఆత్మీయుడిగా, పరిశుద్ధుడిగా, దేవుని చిత్తంలో ఎదిగే వరకు వెళ్ళేటప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. లోకం అనే సమస్య, పాపం అనే సమస్య, వ్యభిచారం అనే సమస్య, ఇలాగ ఎన్నో సమస్యలు దాటుకుంటూ తన ప్రయాణంలో వెళుతూ ఉంటారు. ఈరోజు ఈ పాఠంలో కూడా మనం ఆ విషయాలను గురించి ప్రస్తావించబోతున్నాం. అదేమిటయ్యా అంటే ఇక్కడ మనం చదివినటువంటి నిర్గమకాండ గ్రంథంలో ఆ ప్రజలను వారిని నడిపించాలని కోరుకునేటప్పుడు దేవుడు వారికి బాధ్యతలు, బరువైన బాధ్యతలు, కఠినమైన బాధ్యతలు అప్పగించారు. అంటే ఈ వచనాల్లో మనం చూసేటప్పుడు దేవుడు తన ప్రజల యొక్క సామర్థ్యం ఏమిటో తెలుసు. దేవుడు తన ప్రజల యొక్క శక్తి ఏమిటో, వారి బలహీనతలు ఏమిటో కూడా తెలుసు. ఆయన ఒక పని చెప్పారు అంటే ఆ పని చేసేటటువంటి మన సామర్థ్యము కూడా దేవుడు దృష్టిలో పెట్టుకుంటారు. మన మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒకనికి 5 తలంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము కొలు చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయెను. ఈ మాటలో మనం చూస్తే ఆ యజమానుడు వారి యొక్క సేవకుల యొక్క సామర్థ్యం ఎరిగిన వారుగా అందరికీ ఒకే తలంతులు ఎందుకు ఇవ్వలేదు? ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. అంటే ఎవని తలంతును బట్టి దేవుడు వానికి బాధ్యతను ఇవ్వగలిగిన దేవుడు. ప్రియులరా, గమనించండి. ఆయనను అనుసరించమని చెప్పినప్పుడు ఆయన నీకు ఇచ్చేటటువంటి బాధ్యత విషయంలో నీ తలంతు ఏమిటో ఆయన ఎరిగినటువంటి వారు. అందుకొరకు దేవుడు నిన్ను పిలిచినప్పుడు తనను అనుసరించటానికి ఒకవేళ నా సామర్థ్యము, నా శక్తి, నా బలము సరిపోదని నువ్వు అనుకుంటే ప్రభు ఈరోజు చెప్తున్నారు, ఆయన మాట వినేటప్పుడు నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు సమస్యలను అధిగమించడానికి దేవుడు శక్తినిస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, మీ ప్రాణము గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నారు. ప్రియులరా, గమనిస్తే దేవుడు తన శక్తి చేత మనల్ని పిలిచినప్పుడు ఏర్పాటు విషయంలో నువ్వు అధైర్యపడుతున్నావేమో, కానీ దేని కొరకు చింతొచ్చదని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. చూడండి, అపవాదికి వ్యతిరేకంగా పోటీలో ఉంచటానికి దేవుని అనుసరించేటటువంటి వారిలో ఒక విలువైనటువంటి వ్యక్తిని ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఆయనే యోబు గారు. యోబు గారు అంటున్నారు కదా, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. చూడండి, దేవుడు ఎంత నమ్మకంగా చెప్తున్నారో. ఏ పోటీకి ఏ సామర్థ్యం కలిగిన వారిని ఎన్నిక చేయాలో దేవునికి తెలుసు. మనం తలంతుల ఉపమానంలో మనం చూసాం, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చెను. యోబు గారి సామర్థ్యము చొప్పున యోబు గారికి పరీక్ష పెట్టారు. ఆయన తెలివితేటలు దేవుడికి తెలుసు కనుకే యోబును తీసుకెళ్ళి అపవాదికి పరిచయం చేస్తున్నారు. ఇదిగో నా కుమారుడైనటువంటి, నా సేవకుడైనటువంటి యోబు సంగతి ఆలోచించితివా? చూసావా ఎంత చక్కని మాట్లాడుతున్నారో. అంటే ఆయన యొక్క సామర్థ్యం ఆ రీతిగా ఉంది గనక తరువాత కాలంలో యోబు గారు ఎంత కష్టపడ్డారో, ఎంత శోధింపబడ్డారో చూసాం. ఎందుకనంటే తన సేవకుడైనటువంటి యోబు సంగతి దేవుడు ఎరిగినవారు, తన సామర్థ్యం ఎరిగినవారు. దిగువన 12వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో
యెహోవా ఇదిగో అతనికి కలిగినటువంటి సమస్తమును నీ వశమున్నది, అతని మాత్రము హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళెను అంటున్నారు. గమనించండి, ఇక్కడ రెండవదిగా మనం చూస్తే ఇదిగో నీకు ఏ మాత్రం అధికారం కావాలో నేను ఇస్తున్నాను. ఎందుకంటే తన సేవకుడైనటువంటి యోబు మీద దేవునికి ఉండేటువంటి నమ్మకం అలాంటిది. అంటే ఆయన దేవునిని అనుసరించటానికి ఏ స్థాయి సమస్యలు ఎదుర్కోగలడో ఆ స్థాయి పరీక్ష అనేటువంటిది అనుమతించబడినట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రం ముట్టవద్దునని సెలవిచ్చాను. ఇదిగో నీ వశం చేశాను, ఎందుకనంటే నా సేవకుడైనటువంటి యోబు యొక్క సామర్థ్యం ఏమిటో నాకు తెలుసు కనుక నీకు అప్పగిస్తున్నాను. ఎంత ధైర్యంగా అప్పగిస్తున్నానంటే యోబు గురించి నాకు పూర్తిగా తెలుసు కనుక అతని నీ స్వాస్యం, అతని నీ చేతిలో, అతడు నీ వశంలో ఉన్నాడు కనుక ఏం చేస్తూ వచ్చాయి అతను ప్రాణం తప్పించి. ఎందుకనంటే అతడేమిటో తను పరీక్షించుకోవటానికి అతనిలో ప్రాణం ఉండాలి. అతనికి ఆస్తి తీసినా అతను నిరూపించుకోగలుగుతాడు, కుటుంబాన్ని తీసినా, సంపద తీసినా, ఆరోగ్యాన్ని తీసివేసినా, ఏం తీసివేసినా, ఎందుకంటే అతనికి ఆయుష్ ఎందుకు కావాలి అంటే తానేమిటో తను నిరూపించుకోవాలి అన్నట్లయితే అతడు ప్రాణంతో ఉండాలి గనక ఆ ప్రాణం తీసేయి. ఎందుకంటే నువ్వు కోపగించుకుని ప్రాణం తీస్తే తన సామర్థ్యం ఏమిటో నీకు తెలియాలి, తన సామర్థ్యం ఏమిటో లోకానికి తెలియపరచాలి. తన సేవకుడైనటువంటి యోబు సామర్థ్యము ప్రాణంతో బ్రతికుండాలి, లోకానికి అతని సామర్థ్యాన్ని దేవుడు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ఆ క్రమంలో దేవుని అనుసరించటానికి ఆయన ఎదుర్కొనేటువంటి సమస్యలను గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ అంశంలో మనం చూసేటప్పుడు దేవుని అనుసరించేటప్పుడు ఎదుర్కొనే సమస్య అన్నాం. అయితే ఇది సరైనటువంటి పదమో కాదో నాకు తెలియదు, కానీ వాస్తవానికి దేవుని అనుసరించేటప్పుడు దేవుని వద్ద నుంచి పొందుకునే మేళ్లను కూడా మనం చూడాలి. ఎందుకనంటే ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతాయి. అంటే మనుషులుగా మానవుల్లో కొన్ని అపోహలు ఉంటాయి. అయ్యో మనం లోక స్నేహాలు విడిచిపెడితే ఆర్థికంగా నష్టపోతామేమో, లేకపోతే సామాజికంగా ఒంటరివారం అవుతామేమో, ఏవో సమస్యలతో మనిషి ఆందోళన పడుతూ ఉంటాడు. కానీ దేవుని వాక్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే దేవుని అనుసరించట్లో ఏ సమస్య నిన్ను చేరుకోకుండా దేవుడు భద్రతలో ఉంచుతారు. అయితే ఇక్కడ మనం చూసేటప్పుడు దేవుని అనుసరించేటప్పుడు దేవుని నడిపింపును గురించి మనం చూస్తే ఆయన ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటారని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నిర్గమకాండ గ్రంథం 13వ అధ్యాయము 21 నుంచి మనం చూస్తే వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచుట్టుగాను రాత్రివేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చాను. ఆయన పగటివేళ మేఘస్తంభమైనను రాత్రివేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు అంటున్నారు. ప్రియులరా, ఈ మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కృప మానవులు ఎడల ఎలాగ పనిచేస్తుందయ్యా అంటే తన ప్రజలను నడిపించేటప్పుడు ఆయన వారిని ఒంటరిగా విడిచిపెట్టడు, ఆయన తన ప్రజలను అనాథలుగా విడిచిపెట్టడు. కారణం ఏమిటంటే దేవుని చిత్తములో నడిపించు వారి పట్ల ఆయన దూత కావలి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ప్రియులారా, గమనిస్తున్నావా? దేవుని చిత్తంలో నడవాలి అని అంటే సమస్యల కొరకు భయపడుతున్నావేమో. ఈరోజు దేవుని యొక్క చిత్తము నీతో మాట్లాడుతుండగా జాగ్రత్తగా గమనించండి. 119వ సంకీర్తనలో 97వ చరణాన్ని మనం చూస్తే నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, నేను దినమెల్లా దాని గురించి ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిరంతరము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగచేయుచున్నవి. నీ శాసనములను నేను జ్ఞానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశమును నేను నిర్లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను అన్నారు. చూసారా, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వింటున్నామో దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను అన్నారు. నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నా పాదములకు దీపము అన్నారు. కనుక ప్రియులరా, దేవుడు నడిపించేటటువంటి క్రమంలో సమస్యలు ఉంటాయని నువ్వు అనుకుంటున్నావేమో, ఇరుకైన మార్గం అని నువ్వు అనుకుంటున్నావేమో. 23వ సంకీర్తనలో ఆయన అంటున్నారు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును అన్నారు. ప్రియులరా, దేవుడు నిన్ను నడిపించాలంటే ఆయన దుడ్డు కర్ర దండముతో నిన్ను ఆదరించి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సమస్యను భయపడుతున్నావా? ఇదిగో దేవుని కాపుదల ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నారు.
దేవుడు నడిపించాలి అనుకున్నప్పుడు దేవుని యొక్క చిత్తంలో నువ్వు సమర్పించుకున్నట్లయితే ఆయన నిన్ను భద్రతలో నడిపిస్తారు. నీ పాదములకు రాయి తగలకుండా కాపాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఇక రెండవదిగా దేవుని అనుసరించట్లో సమస్యలు ఏమిటంటే కొంతమందిలో భయము, అనవసరమైన ఆందోళనలు, లేనిపోని అపోహలు ఉంటూ ఉంటాయి. దేవుని అనుసరించటం అంటే యేసు ప్రభువుని అంగీకరించటం అంటే జీవితంలో శ్రమలు వస్తాయని, యేసు ప్రభువుని అనుసరించటం అంటే శ్రమలు విస్తరిస్తాయని రకరకాల అపోహలతో ఉంటూ ఉంటారు. అయితే మొదటిగా దేవుని అనుసరించే వారిలో ఉండవలసిన గుణాల్లో మరొకటి ఏమిటాయంటే ధైర్యముగా వెళ్ళటం. నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా ఐగుప్తు రాజు అయిన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను, అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి అన్నారు. కనుక ఇక్కడ మనం చూస్తే దేవుని చిత్తంలో దేవుని అనుసరించాలి అంటే నీకు ఉండవలసినటువంటి మొదటి విషయం ఏమిటాయంటే ధైర్యముతో ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు నడిపించటానికి మోషేతో మాట్లాడినప్పుడు, యెహోషువతో మాట్లాడినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే భయపడకు, నేను నీకు తోడుగా ఉండేదను. ఒకవేళ దేవుని చిత్తంలో నువ్వు అనుసరించడానికి లేనిపోని అపోహలు, భయాలతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అదేమిటయ్యా అంటే నిన్ను క్షేమకరంగా నడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తుడైన పౌలు ఇలా అంటున్నారు, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అంటున్నారు. ఒకవేళ నీలో అధైర్యం ఉన్నట్లయితే పూర్ణమైనటువంటి ధైర్యంతో ఉండాలి. నేను చేయగలను, నేను అనుసరించగలను, పాపాన్ని నేను అధిగమించగలను. కొంతమంది ఊరికే ఈ పాపంలో నుంచి నేను బయటికి రాగలనా, పరిపూర్ణంగా నేను ఎదగగలనా, ఆత్మీయంగా ఉండగలనా అని అపోహలతో ఉంటారు. దిగువచ్చును 19వ వచనం, మరియు నేను దేని నిమిత్తము రాయిబారినై సంకెళ్లతో ఉన్నాను, ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై నాకు వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లుగా నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అన్నారు. ధైర్యముతో మాట్లాడుటకు వాక్శక్తి. ఈరోజు ధైర్యం లేక చాలామంది ప్రార్థించలేకపోతున్నారు, ధైర్యం లేక ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, ధైర్యం లేక పాపాన్ని తృణీకరించలేకపోతున్నారు, పాపాన్ని జాడించి విసిరివేయాలి. కొన్నిసార్లు పాపాన్ని పోషించడానికి గల కారణం ఏమిటంటే ఈ పాపాన్ని విడిచిపెడితే నేను బ్రతకగలనా, నేను సహాయం పొందగలనా, మనుషుల యొక్క దయ, మనుషుల యొక్క ఫేవర్ నేను పొందగలనా, మనుషుల దయ కావాలి అని అంటే వారికి నచ్చినట్టు నేను జీవించాలి, వారికి నచ్చినట్టు నేను జీవించకపోతే వారి దయ పొందుకోలేను కనుక నేను బ్రతకలేను అనేటువంటి అధైర్యంతో మనిషి పాపంలో బ్రతుకుతున్నాడు. కానీ నువ్వు దేవుని అనుసరించాలి అంటే నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలకు నీకు కావాల్సింది ఏమిటంటే ధైర్యం అనేది ఖచ్చితంగా కావాలి. ఈరోజు చాలామంది ధైర్యం లేక పాపంలోని దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలోనే జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని పరిపూర్ణమైన హృదయంతో నువ్వు అనుసరించాలి అంటే పేతురు గారిని మనం చూసాం. ప్రభువు సిలువ వేయబడినప్పుడు అనుసరించడానికి ధైర్యం సరిపోని కారణం చేత ఏమన్నారయ్యా అన్నట్లయితే ఇదిగో ఆయన ఎవరో నాకు తెలియదన్నారు. భయం అలుముకుంది, ధైర్యం లేకపోవటం. కానీ అదే పేతురు గారి తర్వాత కాలంలో ఇదిగో యేసు నామమును నీవు ప్రకటించకూడదని శిక్షించినప్పటికీ కూడా ఈ శిక్షకు పాత్రులమే కానీ మేము దేవుని మాట వినాలి కానీ మీ మాట వినము, మీకు భయపడమని చెప్పి ధైర్యంగా ఆయన ముందుకు వెళ్ళారు. అంటే మనం దేవుని అనుసరించుట్లో ఉండవలసినటువంటి విలువైన లక్షణం ఏమిటయ్యా అన్నట్లయితే దేవుని అనుసరించుటలో మనమందరము కూడా బలముగా ముందుకు వెళ్ళాలి, ధైర్యము కలిగి ఉండాలి. అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో, అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం, అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసుకుని వెలుపులకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చి మాటలన్నీ ప్రజలతో చెప్పుడనెను. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండిరి అన్నారు. చూసారా వారికి ఎంత ధైర్యం వచ్చిందో. ఎందుకనంటే దేవుడు వాక్శక్తినిచ్చులాగున. కొన్నిసార్లు మనం కూడా మన జీవితాల్లో మన స్నేహితులకు దేవుని వాక్యాన్ని చెప్పలేకపోతూ ఉంటాం, మనకు తెలిసిన వారికి ప్రభువుని గురించి పరిచయం చేయలేకపోతూ ఉంటాం. కారణం ఏమిటో తెలుసా? మనలో ఉండేటువంటి భయం. యేసు ప్రభువుని గురించి ప్రకటించాలి అంటే లేనిపోయినటువంటి భయాలు, అపోహలతో మనం చాలాసార్లు వాక్యాన్ని కానీ సువార్తను కానీ మనం చెప్పవలసిన విషయాలు చెప్పలేకపోతాం. వాక్శక్తి అనేటువంటి ధైర్యం లేకపోవటం వల్ల దేవుని అనుసరించేటటువంటి వారు ధైర్యము కలిగి ఉంటే ఆయన ఆజ్ఞలను అనుసరించగలుగుతావు. ఆయన నిన్ను పరిమళ వాసనగా ఉండడానికి పిలిచారు.
ఆయన చీకట్లోని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచి తన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమన్నారు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని చిత్తంలో నీవు దేవుని కృపను బట్టి ధైర్యంగా జీవించగలుగుతావా? ధైర్యంగా ప్రకటించగలుగుతావా? అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయము 29వ వచనంలో, అందుకు పేతురు అపోస్తులను మనుషులకు కాదు మేము దేవునికే లోబడవలెను అన్నారు. ఒకప్పుడు భయపడినటువంటి పేతురు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? మేము దేవునికే లోబడాలయ్యా, మనుషులకి మేము లోబడము. దిగువచనాల్లో వారు అతని మాటలకు సమ్మతించి అపోస్తులు పిలిపించి కొట్టించి యేసు నామమున బోధింపకూడదని ఆజ్ఞాపించి విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడిన వారై సంతోషించుచు మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయాను. ఎందుకనంటే శిక్ష అయినా ఉపద్రవమైనా మాకు సంతోషమే. ఎందుకనంటే మేము ధైర్యముగా దేని కొరకైనా సిద్ధంగా ఉన్నాం. యేసు ప్రభు కొరకు జీవించటంలో ఈరోజు ఒకవేళ ఎవరైనా క్రీస్తు విరోధులను హింసించాలనుకుంటున్నారా? దాన్ని ఎదుర్కోవటానికి నీలో ధైర్యం కావాలి. యేసు ప్రభువుని అంగీకరించటం అంటే ఇప్పుడంటే మనం ఏదో యేసు ప్రభువుని అంగీకరించి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించటం అంటే పెద్ద కష్టము, పెద్ద గొప్ప అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు క్రీస్తుని అంగీకరించటం అంటే శ్రమలు, కొరడా దెబ్బలు, చెరసాల, మరణం అనేటువంటి వాటిని కూడా అంగీకరించి ముందుకు వెళ్ళటమే విలువైనది. ఈరోజు మనం కేవలము మనుషుల ఎదుట భయపడిపోతున్నాం, గౌరవాలకు భయపడిపోతున్నాం. కానీ ఒకప్పుడు సువార్త అంటే చెరసాలకు, మరణశిక్షకు సిద్ధంగా ఉండి యేసు ప్రభువుని అంగీకరించాలి. అది కదా విశ్వాసం అంటే. అలాంటి విశ్వాసము నుంచి వచ్చినటువంటి మనము ధైర్యము కలిగి ఉండాలి. ఒకవేళ నీలో ధైర్యం లేదేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అనుసరించడానికి నీకు కావలసినటువంటి ధైర్యాన్ని ఇవ్వటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అన్నారు. ప్రియులారా, ప్రభుని అంగీకరించాలంటే సమస్యలు ఎదుర్కోవటంలో నీకు బలము కలిగి ఉండాలి. బలం కలిగి ఉన్నావా? ఒకవేళ లోకంలో ఉండేటువంటి సమస్యలను బట్టి కృంగిపోతున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన కొరకు ధైర్యంగా జీవించే జీవితము మనకి దయచేయునుగాక. ప్రియులారా, ఈ అంశాన్ని రేపటి దినం కూడా చదివి కొనసాగిందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, బలపరచండి అయ్యా. విన్న వాక్యము విని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి అయ్యా. మరి శ్రేష్టమైనటువంటి సమయంలో విన్నటువంటి వర్తమానాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి. మీ కృపను బట్టి కార్యము జరిగించండి. గొప్ప దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. కృప కలిగిన దేవా, ఈ రీతిగా నాయన అనుదినము మమ్మల్ని దర్శించి వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మహిమ చెల్లిస్తున్నాం. మీరే మహిమా ఘనత పొందండి అయా. వాక్యమైన బిడ్డలను దీవించండి. విన్నటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుతుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.